అమ్మా ఇదిగో ఇంటి అద్దెకి ఇంటి ఖర్చులకి. అన్నయ్య నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా? అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఇంగ్లీష్ స్టేషన్ కి. ఒరేయ్ తమ్ముడు ఇలారా. ఎక్కడికి? నవరంగ్ టాకీసా? అందరికీ నమస్కారం అండి. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో నేను ప్రధానంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇల్లు అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు నేను కొంకూదురు అనే గ్రామంలో ఉన్నానండి. కొంకూదురు అనే గ్రామం బిక్కవోలు మండలం, కాకినాడ జిల్లా అండి ఇది. ఈ కొంకూదురు అనే గ్రామం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారండి. ఆయన విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రకంగా ఉండేవారు అనే విషయాల గురించి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్దాం అనుకున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది శుభలగ్నం సినిమా అండి. శుభలగ్నం సినిమా తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేయడం జరిగింది. చిన్న చిన్న హీరోలను పెట్టి మంచి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎస్వి కృష్ణారెడ్డి గారండి. అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇల్లు అయితే మీకు చూపించడం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కొంకూదురు గ్రామానికి వెళ్ళి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇల్లు అయితే మనం చూద్దామండి. వీడియో చూస్తున్నానండి. ఎస్వి కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకట కృష్ణారెడ్డి గారి చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులు, రచయిత, సంగీత దర్శకులు, నటుడు. దర్శకత్వంతో పాటు కథ రచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె అచ్చిరెడ్డి గారితో కలిసి కృష్ణారెడ్డి గారు రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయండి. సత్తి వెంకట కృష్ణారెడ్డి గారు 1964 జూన్ 1వ తారీఖున కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం కొంకూదురు అనే గ్రామంలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టినటువంటి ఊరిని, ఈ గ్రామాలని మీరు అందరికీ చాలా క్లియర్ కట్గా చూపించిన ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనం ఏ ఊరికి వెళ్ళి వీడియో చేసినా కానీ అన్న నందమూరి తారక రామారావు గారు మాత్రం మనకి కనిపిస్తూనే ఉంటారు ప్రతి వీడియోలో కూడాను. అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతోటి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు బాల్యం, అక్కడ విద్యాభ్యాసం అండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో కొంకూదురు అనే గ్రామంలో చదువుకోవడం జరిగింది. నిర్మాత కె అచ్చిరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి గారికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డి గారికి మొదటి నుంచి కూడా సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళడం జరిగిందండి. కృష్ణారెడ్డి గారు మద్రాసుకి వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన వెతుక్కుంటూ రాలేదు. ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కించుకోవడం జరిగింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. కృష్ణారెడ్డి గారు చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డి గారికి తెలియజేస్తూనే ఉండేవారండి. కృష్ణారెడ్డి గారి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడిని చేయాలంటే తానే నిర్మాతగా అవతారం ఎత్తాలనుకున్నారు. కృష్ణారెడ్డి గారు హైదరాబాద్కు రాగానే సినిమాలు తీయడం కోసం అనేక వ్యాపారాలు చేశారు. ఎలా అయినా సరే సినిమాలో నిలదొక్కుండి సినిమాలు తీయాలని ఒక దృఢమైన సంకల్పంతో కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదలగా ఉండేవారు. ఆయన పట్టుదలకి ఆయన స్నేహితుడు కె అచ్చిరెడ్డి గారి రూపంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడింది. ఇద్దరు కూడా సినిమాల్లోకి వచ్చి చాలా అభివృద్ధి చెందారండి. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. మీది ఈ ఊరేనండి మీదండి? మీ పేరేం పేరండి? కొవ్వూరు సత్యరెడ్డి. కొవ్వూరు సత్యరెడ్డి. సత్యరెడ్డి అండి. సైకిల్ షాప్ మీదేనండి ఇదండి? ఎన్నాళ్ళు చేస్తున్నారండి సైకిల్ షాప్ అండి? 35-40 సంవత్సరాల నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈ ఊరేనండి? ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేవారండి? ఇక్కడికి వాళ్ళ అన్ని గారిది సైకిల్ షాప్ అంటే ఎక్కడ లేదండి? అన్నగారు సైకిల్ షాప్ లేదండి, అంటే బంధువులు తప్ప అన్నగారి బంధువులా? ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇక్కడికి ఎన్ని రోజులకి ఒకసారి వస్తూ ఉంటారండి ఇక్కడికి? ఇదో మరి చుట్టానికి వస్తుంటారు, ఏదో టైంలో వస్తున్నారు, వెళ్ళిపోతుంటారు. వచ్చినప్పుడు అందరితోటి ఆప్యాయతగా పలకరిస్తారండి? బంధువులతో పలకరిస్తారండి. ఎప్పుడైనా ఇక్కడికి పండగలకి పబ్బాలకి ఎప్పుడైనా కృష్ణారెడ్డి గారిని పిలిస్తే వస్తారండి ఇక్కడికి? బంధువులు పిలిస్తే వచ్చారండి, అంటే ఇవరకే వచ్చినట్టు అంత లేదనుకుంటున్నాను. మరి ఈ మధ్యన అయితే రాలేదు అసలు? ఓకేనండి. ఇప్పుడు ఆయన హౌస్ ఎక్కడ ఉందండి అక్కడండి? ఉండేదండి, మరి అలా అమ్మేశారండి.
అంటే వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చినట్టున్నారండి. వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చారండి. వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చేస్తే వాళ్ళ అన్నయ్య గారు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారా? అమ్మేసుకున్నారు. ఐదండి అప్పుడు మార్కెట్లో ఐదు ఉంది. మార్కెట్ రూట్ నుంచి అలాగా వెళ్తాండి ఎదర మొత్తం మీద ఎలాగైతే సైకిల్ షాప్ 30 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అయితే. ఏదో రోజుకి అనేసి ఒక 1000 రూపాయలు ఉంటుందని పోనీ లేదండి 500 పడుతుంది. 500 కూడా రాదు. ఎంత ఎన్ని కేజీలు అయితే కూలి పడిపోతుంది తప్పండి అది చాలా థ్యాంక్స్ అండి. కృష్ణారెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమాలో లైనప్ కనుక మనం చూసినట్లయితే కనుక చాలా గౌరవంగానో చాలా పద్ధతిగానో ఎంతో కుటుంబ కథ చిత్రాలుగా నిర్మించినటువంటి ఆయన సినిమాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఆయన చేసిన సినిమాల తీరు కనుక మనం చూసినట్లయితే కనుక కుటుంబ కథ చిత్రాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం జరిగిందండి. ఈ రోజుల్లో సినిమా చూడాలనుకుంటే ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చునేలాగా సినిమాలు అయితే ఇప్పట్లో లేవు. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు ఒక రొమాన్స్కి తావులేకోకుండా, ఒక అశ్లీలతకు తావులేకోకుండా ఎన్నో కుటుంబ కథ చిత్రాలు అందరూ కలిసి కూర్చుని చూసే రకంగా సినిమాలు తీర్చిదిద్దడం జరిగిందండి. ఆయన చేసిన సినిమాల లైనప్ అంతా కూడా మధ్యతరగతి కుటుంబాన్ని ఆధారంగా తీసుకుంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, మధ్యతరగతి కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆశలు ఉంటాయి, కానీ ఆశలన్నింటిని ఆవిరి చేసుకుండి మనసులో దాచుకుండి పైకి ఎంత కష్టమున్నా కానీ ఎలా బతకాలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయండి. అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంటికైతే మనం వెళ్ళబోతున్నామో ఆయన ఇంటికి వెళ్ళే విజువల్స్ అయితే మనం కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడాను మొత్తం ఊర్లో ప్రతి చోట కూడా సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయండి. కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి అటుపక్కన ఇటుపక్కన మనకి ఎత్తైన బిల్డింగ్లు అయితే కనబడుతున్నాయి. కానీ రోడ్డు మాత్రం సరిగ్గా లేదు. కంకరి రోడ్డు, అది కూడా గుంతలతో ఉంది. వర్షం పడితే వెళ్ళలేని పరిస్థితిలో ఉందండి రోడ్డు. అలాంటి రోడ్లో నుంచి మనం ఇప్పుడైతే వెళ్తున్నామో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళే రూట్ అయితే చాలా ఇరుగ్గా ఉంది. అటుపక్కన ఇటుపక్కనే చాలా మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఇలాంటి పల్లెటూరులో ఎస్వి కృష్ణారెడ్డి గారు పుట్టి అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినందువలన ఎస్వి కృష్ణారెడ్డి గారి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చూస్తూనే ఉండండి. ప్రజెంట్ ఇప్పుడు మనం సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఇంటికైతే రావడం జరిగిందండి. మనకి వెనకమాల కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ వచ్చి సత్య వెంకట కృష్ణారెడ్డి అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు హౌస్ అండి ఇది. ప్రజెంట్ అయితే ఈ హౌస్ మన శాస ప్రభాకర్ అనే ఒక ఆయనకి అమ్మేయడం జరిగిందండి. హౌస్ అంతా కూడా నేను ప్రజెంట్ ఎస్వి కృష్ణారెడ్డి గారి వాళ్ళ బంధువులు గట్ట ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మనకి. ప్రజెంట్ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఆ ఇంటిని నేను బయట నుంచి మొత్తం చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా ఎస్వి కృష్ణారెడ్డి వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి ఎంతో అత్యున్నతమైన పొజిషన్లో ఉండి ఎంతో మంచిగా కట్టుకున్న ఇలాంటి ఇల్లు చూస్తుంటే నాకైతే హైదరాబాదులో ఉన్న ఒక జూబ్లీ హిల్స్కి ఒక ఫిలిం నగర్లో ఉన్న ఇల్లుకి ఏ మాత్రం తీసిపోకపోకుండా అంత కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఎందుకని అమ్మేయడం జరిగింది తెలుసుకోవాలనుకుంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మన సబ్స్క్రైబర్స్ని మన వ్యూవర్స్ని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఊర్లో కూడా ఎంతో కష్టపడి చదువుకుండి ఏదో ఒక ఉద్యోగం చేసుకుండి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం రీత్యా మనం అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన మనము మన ఉన్న ఊర్లో మన కన్న తల్లి లాంటి ఉన్న ఊర్లో ఉన్న ఇల్లుని అమ్ముకుండి మనం వేరే చోటకి వెళ్ళి ఉద్యోగం చేయం కదండి. మనం ఉన్న ఊర్లో ఇల్లుని అలాగే అట్టి పెట్టుకుండి మనం ఎక్కడో ఉద్యోగం చేసి మనం రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కన్న తల్లి లాంటి ఊరికి వచ్చేసి ఇంకా శాశ్వతంగా మనం ఇక్కడే ఉండిపోతామనే ఉద్దేశంతో ఆ ఇంటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటామో. కానీ సినిమా వాళ్ళ విషయంలో మాత్రం ఈ సీన్ అంతా కూడా చాలా రివర్స్లో ఉందండి. నేను ఏ సెలబ్రిటీ వీడియో చేసినా సరే ఉన్న ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ అమ్మేసుకుండి మొత్తం ఒక్క సెంటు స్థలం కూడా లేకుండా అమ్ముకుండి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి వేరే చోట స్థలం కొనుక్కుండి
అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడిపోయిన సందర్భం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలనుకుంటే ఉన్న ఊర్లోనే మన కన్నతల్లి అంటే ఉన్న ఊర్లో మనకు ఉన్న ఇల్లుని అమ్ముకోకుండా మనం ఎంతో దూరం వెళ్ళొచ్చినా సరే ఎప్పటికైనా సరే మనం ఉన్న ఊరికి వస్తామని ఒక ధీమాతోటి మనం ఉన్న ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా ఉండాలనేసి నా విజ్ఞప్తి. అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం కొంకూతురు అనే గ్రామాన్ని కూడా ఒకసారి తిరిగేసి వద్దామండి. తిరిగేసి వచ్చే ముందు ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాల లిస్ట్ కనుక మనం చూసినట్లయితే కనుక మనకి ముందు వరుసలో కనపడే సినిమా కొబ్బరి బొండం, రాజేంద్ర గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ 1, యమలీల, తక్దీర్ వాలా హిందీ, శుభలగ్నం, జుడాయి హిందీ, టాప్ హీరో, ఘటోత్కచుడు, వజ్రం, సంప్రదాయం, మావి చిగురు, వినోదం, గన్షాట్, ఎగిరే పావురమా, ఆహ్వానం, ఉగాది, ఊయల, దీర్ఘ సుమంగళి భవ, పిల్లిపీటలో, అలాగే అభిషేకం, మనసులో మాట, ప్రేమకు వేలాయిరా, కోదండరాముడు, సర్దుకు పోదాం రండి, శ్రీమతి సత్యభామ, సకుటుంబ సపరివార సమేతంగా, బడ్జెట్ పద్మనాభం, ప్రేమకు స్వాగతం, పెళ్ళం ఊరెళితే, జాబిలి, పెళ్ళంతో పనేటి, అతడే ఒక సైన్యం, లేత మనసులు, ఒరే పండు, అంగామా, సరదా సరదాగా, మాయాజలం, బహుమతి, మస్త్, యమలీల, ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు 2023లో వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ చేసిన లాస్ట్ సినిమా అండి. విన్నారు కదండి, ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ చేసిన సినిమాల లిస్టు నేను చదవడం జరిగింది, మీరు వినడం జరిగింది. మొత్తం 43 సినిమాలకి ఆయన డైరెక్షన్ చేశారు. అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారు హీరోగా చేసిన సినిమా మాత్రం ఉగాది సినిమా అండి. ఆ ఉగాది సినిమా కూడా ఆయనే డైరెక్షన్ చేశారు. అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమాలకి డైరెక్షన్ చేసి చేయడం మానేసిన తర్వాత ఇప్పటికీ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ సినిమాలలో యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే సీరియల్స్లో కూడా చాలా సీరియల్స్లో కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు యాక్టింగ్ చేస్తున్నారండి. ఆయన ఇంకా మంచి మంచి పదవులు కానీ మంచి మంచి విజయాలు అధిరోహించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే ఈ గ్రామాన్ని కూడా ఒకసారి సందర్శన చేసి వచ్చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు కనిపిస్తున్న గజస్తంభానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగిందండి. అలాగే గ్రామం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో చూస్తూనే ఉండండి. ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో ఇంట్రెస్ట్ హోమ్ టూర్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.